నమస్తే అందరికి. వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజైతే నేను షాపింగ్‌కెళ్ళబోతున్నాననమాట. మా మరదలైతే మెచ్యూర్ అయిన విషయం మీకు తెలిసిందే గదా! సో, తన శారీ ఫంక్షన్ అయితే రెడీగా ఉంది. డేట్ అంతా ఫిక్స్ అయిపోయిందనమాట. సో, నేను ఆల్రెడీ శారీ అంతా ప్రిపేర్ చేసుకున్నాను. అంతా అయిపోయింది. బట్ లాస్ట్ మినిట్‌లో షాపింగ్ అయితే జ్యువెల్లరీ చేయాల్సొచ్చింది. యాక్చువల్‌గా నేను గోల్డ్ ఏసుకుందాం అనుకున్నా. బట్ ఎందుకో కుదరలేదు. అండ్ నెక్స్ట్ సిల్వర్ జ్యువెల్లరీ గూడా వేసుకుందాం అనుకున్నా. బట్ నా శారీకి అది సెట్ అవ్వలేదనమాట. అందుకని చెప్పి నేను బేగం బజార్‌కెళ్ళుండే. ముందు డే గూడా నేను ఎళ్ళినాననమాట ఆ పాపకి తీసుకోవడానికి. బట్ అప్పుడైతే నేను షాపింగ్ చేయలేకపోయినాను. నెక్స్ట్ డే అయితే నా కోసం నేనెళ్ళినాను. ఇంకా లాస్ట్ మొమెంట్‌లో ఎళ్ళాను. ఆల్మోస్ట్ అన్ని క్లోజింగ్ అనమాట. ఇంక నేనైతే ఫైనల్‌గా ఈ సెట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అరౌండ్ నాకు 2300 పడింది ఆఫ్టర్ డిస్కౌంట్ అనమాట. నాకైతే వర్త్ అనిపించింది. చాలా బావుండే. బట్ ఫంక్షన్ రోజైతే నాకు జ్యువెల్లరీ అయితే కొంచెం డ్యామేజ్ అయిపోయిందనమాట. పెద్ద బిస్కెట్ అయిపోయిందనుకోండి. ఇంక తర్వాతయితే దగ్గర ఉన్న చార్మినార్‌కయితే ఎళ్ళామనమాట. చార్మినార్‌కెళ్తే ఖచ్చితంగా నిర్మా కేఫ్‌లో అయితే చాయ్ తాగాల్సిందే గదా! సో, అంత షాపింగ్ చేసినాక హెక్టిక్ డేలో ఇంక ఖచ్చితంగా అయితే టీ తాగాల్సిందే గదా! అండ్ ఈ సమ్మర్‌లో సో, చాలా డేస్ తర్వాత చార్మినార్ వచ్చిందని చెప్పి మంచిగా వీడియో అయితే తీసేసుకున్నాననమాట. అండ్ రిటర్న్ అవుతుంటే ఇక్కడ నాకొక ఐస్ ఒకటైతే కనిపించిందనమాట. ఇవి పెప్సీ అంటాం గదా! అలాంటివి. ఈ బండి చాలా డిఫరెంట్‌గా ఉండే చాలా బాగుండే అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. రూ. 25 అరౌండ్ అలా ఉందనమాట. అంతే వీడియో. మళ్ళీ కలుద్దాం. బాయ్.